మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. అవినీతి అక్రమాలకు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అడ్డాగా మారింది. ఎలాంటి ఫ్లాట్ అయినా ఏ లిటిగేషన్ ఉన్నా ఇక్కడ చకచకా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ ఆఫీస్ పై ఎన్నిసార్లు అవినీతి ఆరోపణలు వచ్చినా తీరు మాత్రం మారడం లేదు. ఇంతకీ ఆ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడుంది, అక్కడ ఏం జరుగుతుంది? గతంలో బీఆర్కే న్యూస్ కథనాలతో కొంతమంది అధికారులు అవినీతి బాగోతం బయటపడింది. అలాంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందిపై అధికారులు చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చకచకా ఫైల్ క్లియర్ చేసి అందనంత దండుకున్నారు కొందరు. అనుమతి లేని లేఅవుట్లకు కొంతమంది అధికారులు రేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. కేవలం వారం 10 రోజుల్లోనే 220 పైగా డాక్యుమెంట్స్ ముందుకు కదిలించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు ఆరా తీయగా ఈ చీకటి కోణం బయటపడింది. ప్రాథమిక విచారణ చేపట్టి ఓ ఉద్యోగిని బాధ్యుని చేస్తూ వేటు వేసినట్లుగా అధికార వర్గాలకు సమాచారం. మరో 2 ఉద్యోగులు ప్రమేయం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ ఇలాంటి తప్పుడు కార్యకలాపాలు జరిపారు. దీంతో అధికారిని ఏకంగా ఏసీబీకి పట్టించారు. అయినా తాండూరులో మార్పు కనిపించలేదు. తాజా వ్యవహారంలో 3 డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. గతంలో ఓ అధికారిపై వేటు వేసినా ఇప్పుడున్న వాళ్ళు కూడా తీరు మార్చుకోవడం లేదని తాజా పరిస్థితితో తెలుస్తోంది. బుధవారం తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆడిట్ డిఆర్ దాసరి వెంకటరమణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. డిఆర్కి రిజిస్ట్రేషన్ కార్యాలయంపై వచ్చిన వార్తలపై వివరాలు అడిగితే యథావిధిగా ఆఫీస్కి రావడం జరిగింది. ఫోటోలు వీడియోలు తీయొద్దని మాట తిప్పేశారు. రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న తనిఖీలపై స్థానికుల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏదో గోల్మాల్ జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా బయటపడ్డ అవినీతి తిమింగలాలపై అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.